చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, భగవంతుణ్ణి సర్వాంతర్యామి అని అంటాం. మరి అంతటా ఉన్నటువంటి దైవాన్ని కేవలం ఆలయంలో మాత్రమే ఎందుకు దర్శించుకుంటాం? నిజమే, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ అంతర్యామి అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని సర్వాంతర్యామి అంటారు. మరి అటువంటి భగవంతుణ్ణి ప్రత్యేకంగా ఒక దేవాలయంలో ఇదిగో ఈయన వెంకటేశుడు, ఈయన శివుడు, ఈమె దుర్గాదేవి అని ప్రత్యేకంగా మనం ఎందుకు పూజ చేయాలి? అంతటా దేవుణ్ణి మనం చూడలేమా? ఇది మంచి ప్రశ్నమ్మా. మనం ప్రహ్లాదులం కాము, మొట్టమొదటి జవాబు. అలా అంతటా దేవుణ్ణి చూడగలిగే స్థాయి వచ్చినప్పుడు నీకు దేవాలయానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆ స్థాయి రానంత వరకు మనము దేవాలయాలకి వెళ్ళాలి. ఎందుకని? నీకు వచ్చిందా లేదా అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ మనం లౌకికంగానే తీసుకోవచ్చు. ఎదుటివాడు నిన్ను తిడుతున్నాడు అనుకోండి, వాడిలో నువ్వు భగవంతుణ్ణి సందర్శిస్తున్నావా, సందర్శించట్లేదా? లేదు. వాడిని నీ శత్రువుగా నువ్వు భావిస్తున్నావు. అంటే వాడిలోనూ నాలోనూ భగవంతుడున్నాడే భావన నీకు లేదు, అంతటా భగవంతుడున్నాడనే భావన నీకు లేదు. కాబట్టి ఆ భావన నీలో రానంత వరకు, భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడనే భావన రానంత వరకు దేవాలయాలకి వెళ్ళవలసిందే. ఇది లౌకికపరమైనటువంటి జవాబు. కాబట్టి ప్రహ్లాద స్థాయి వచ్చేంత వరకు వెళ్ళవలసిందే. ఇక రెండవ జవాబు ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. శ్రీరామచంద్రుడు మహానుభావుడు, ధర్మానికి ఒక ప్రతిరూపం. అటువంటి శ్రీరాముణ్ణి అయోధ్యాధిపతి ఇతి వ్యవహృత సర్వమండలాధిపతిరోపి అని ఆదిశంకర భగవత్పాదుల వారు రాశారు. అంటే అంతటా నిండి ఉన్నటువంటి వాడు, ఈ సర్వభువనాలకి అధీశుడు, మొత్తానికి ప్రభువు. కానీ ఆయన్ని ఏమని వ్యవహరిస్తారంటే అయోధ్యాధిపతి, అయోధ్యా నగరానికి రాజు అంటారు శ్రీరాముణ్ణి. మరి అంతటా నిండి ఉన్నవాన్ని అయోధ్యాపతి అని ఎందుకు అంటున్నాము? కేవలం మన తృప్తి కోసం, మనం పూజ చేసుకోవటానికి వీలుగా, మనం ఆరాధించుకోవటానికి వీలుగా, మనకున్నటువంటి మానవ పరిమితుల మేరకు ఆయన అయోధ్యాపతిగానే సర్వం నిండి ఉన్నటువంటి దేవుణ్ణి కొలుస్తున్నాం. అప్పుడు మన మనస్సు ఆయన మీద నిలబడుతుంది. అంతటా ఉన్నవాణ్ణి ఎలా కొలవాలో మనం గందరగోళం పడతాం. అందుకనే మన హిందూ ధర్మం అంత గొప్పది. సగుణోపాసన, నిర్గుణోపాసన రెండూ మన మతంలో ఉన్నాయి, రెండూ మన ధర్మంలో ఉన్నాయి. ఆ స్థాయికి వెళ్ళేంత వరకు మాత్రం విగ్రహారాధన చేయండి. విగ్రహారాధన చేయాలంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, విగ్రహము, వి అంటే విశిష్టముగా, గ్రహించేది, విశిష్టముగా నిన్ను తనలోకి గ్రహించేది. అంటే నీలో ఉండేటువంటి ఏదైతే భావనలు ఉన్నాయో ఆ భావనల్ని తనలోకి గ్రహించి నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి దానిని విగ్రహము అని అన్నారు. కాబట్టి విగ్రహారాధన ఎందుకు చేస్తాము అని అంటే సర్వం నిండి ఉన్నటువంటి వాడే, కానీ అందులో మన మనస్సు చిక్కుకోవాలి, మన మనస్సు పట్టుకోవాలి. అందుకే సర్వాధిపతి అయిన రాముని అయోధ్యాపతి అన్నట్లుగానే సర్వంలో నిండి ఉన్నటువంటి దేవుణ్ణి ఒక రాముడనో, ఒక శివుడనో, లేకపోతే ఒక దుర్గమ్మనో ఇలా మనం పిలుచుకుంటూ అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. కాబట్టి ప్రహ్లాదుడిలాగా సర్వస్థాయి వచ్చేంత వరకు కూడా విగ్రహారాధన తప్పదు. నీకు సర్వస్థాయి వచ్చిందా లేదా ఎప్పటికప్పుడు నువ్వు పరీక్ష చేసుకో, అప్పుడు దీన్ని వదిలేసేసి నిర్గుణోపాసన చేసుకో. ఇది దీనికి జవాబు. గురుగారు, మరో సందేహం. ఆగమ సంప్రదాయ ప్రకారం ఆలయంలో శాత్తుమొర అనే ప్రక్రియ నిర్వహిస్తారు. శాత్తుమొర అంటే ఏమిటి? ఇది తమిళం భాషకి సంబంధించినటువంటి సంప్రదాయం. ఆ భాషలో ఉన్నటువంటి పదం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఈ శాత్తుమొర అనేటువంటి దాన్ని ఆచరిస్తూ ఉంటారు. శాత్తుమొర అని అంటే దానికి అర్థం ఏంటంటే, రామానుజాచార్యుల వారు మనకు తెలుసు, శంకర భగవత్పాదులు లాంటి వారు మహానుభావులు. తిరుమల తిరుపతి స్వామివారికి, ఆ వెంకటేశునికి అర్పించినటువంటి నైవేద్యాలని
దాదాపుగా ఆ వెంకటేశునితో సమానమైనటువంటి రామానుజాచార్యుల వారి దగ్గరికి తీసుకొచ్చి మొదట ఆయనకి అర్పిస్తారు నైవేద్యం. అదే నైవేద్యాన్ని రామానుజాచార్యుల వారి దగ్గర కూడా ఆ 2వ గంట నైవేద్యం అయిపోయిన తర్వాత రామానుజాచార్యుల వారి దగ్గరికి కూడా తీసుకొచ్చి అదే నైవేద్యాన్ని ఇస్తారు. ఇచ్చి అప్పుడు ద్రావిడ ప్రబంధం వైష్ణవ మతంలో చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది ఆ ద్రావిడ ప్రబంధ పారాయణాన్ని ఆ రామానుజాచార్యుల వారి దగ్గర చేస్తారు. ఇదిగో ఈ కార్యక్రమం మొత్తాన్ని శాత్తుమర అని అంటారు. ఇది దాదాపుగా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటి కనుమ రోజున ఈ శాత్తుమర అనేటువంటి కార్యక్రమాన్ని తిరుమలలో ఆచరిస్తూ ఉంటారు. ఏమిటండి ఇలా చేయటం వల్ల? స్వామివారికి అర్పించినటువంటి నైవేద్యం ఏమిటి, మళ్ళీ అదే నైవేద్యాన్ని తీసుకొచ్చి రామానుజాచార్యుల వారికి మళ్ళీ నైవేద్యంగా అర్పించటం ఏమిటి, దాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించటం ఏమిటి అని అంటే, ఇక్కడ విశిష్టాద్వైతంలో లేకపోతే వైష్ణవంలోనూ మన ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ గురువుకి అంత స్థానం ఉంది అని చెప్పటం. అంటే ఒక దేవుడికి ఎంత నువ్వు భక్తి శ్రద్ధలతోటి నైవేద్యాన్ని సమర్పిస్తున్నావో ఆ మూల విరాట్టికి ఆ ధ్రువబేరము అంటారు అక్కడ, ఆ ధ్రువబేరానికి నువ్వు సమర్పిస్తున్నావో అదే నైవేద్యాన్ని ఇక్కడ సమర్పించటం అని అంటే ఆయనకి ఈయనకి మధ్య నీవు భేదాన్ని చూడటం లేదు అని ఒక సందేశాన్ని లోకానికి అందచేస్తుంది. అలాగే పెద్దవాడు చిన్నవాడిని రోడ్డు దాటించడానికి ఇలా చెయ్యి పట్టుకుంటాడు, రానన్నా అని ఇలా చెయ్యి పట్టుకొని రోడ్డు దాటిస్తుంటాడు. అట్లాగే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది అర్థం కానంత వరకు ఒక గజిబిజి అరణ్యం. ప్రతిదీ కూడా ఇదేమిటి 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 అని ఒక సందేహాలు మనకు వస్తూనే ఉంటాయి. మనస్సంతా సందేహంతో నిండిపోయినప్పుడు ఒక దాని మీద మన మనస్సు లగ్నం కాదు. అప్పుడు గురువు యొక్క ఆవశ్యకత మనకు ఉంటుంది. కాబట్టి వెంకటేశుడు అనేటువంటి దైవం దగ్గరికి ఆ దైవలీలల్ని అర్థం చేసుకోవటానికి మనకి ఒక గురువు కావాలి. అదిగో ఆ గురువే రామానుజాచార్యుల వారు. కాబట్టి స్వామి, మేము నీ చెయ్యి పట్టుకుంటున్నాం, అదిగో ఆయన దగ్గరికి మమ్మల్ని నీవు నడిపించు. ఈ భావన మాకు అందరికీ తెలియచేయటానికి, ఈ భావనని లోకంలో విశ్వవ్యాప్తం చేయటానికి ఇదిగో ఆయనకిచ్చినటువంటి నైవేద్యాలు నీకు కూడా మేము సమర్పిస్తున్నాం. నీకు ఆయనకి మధ్య మేము అభేదం, ఇద్దరి మధ్య తేడా లేదనుకుంటున్నాము, మమ్మల్ని నీవు అనుగ్రహించు. వైష్ణవంలోనమ్మ గురువుని చాలా విపరీతంగా అభిమానిస్తారు, విపరీతంగా గౌరవిస్తారు. అన్నమాచార్యుల వారు కూడా రామానుజాచార్యుల వారిని పొగుడుతూ కీర్తనలు రాశారు. కాబట్టి వైష్ణవ గురువుకి అంతటి ప్రాముఖ్యత ఉందని చెప్పటానికే ఈ శాత్తుమర అని జరుపుతారు. గురుగారు, క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత భాండం నుంచి కొన్ని అమృత బిందువులు భూమిపై కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో పడ్డాయని అంటూ ఉంటారు. ఈ అమృత భాండానికి కుంభమేళకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. కుంభతి ఇది కుంభం, కుండ. ఈ కుండలో అంటే అమృతపు కలశంలో ఆ అమృత బిందువుల యొక్క సమ్మేళనంలో జనులు చేసేటువంటి ఆనందారావాల మధ్య భగవత్ స్తుతి చేస్తూ జరిపేటువంటిది కుంభమేళ, మేళ సమూహం. అమృత బిందువులు ఏమిటి, వాటికి మధ్య ఈ కుంభమేళకి ఏమిటి, ఈ వీటికి వాటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, ఇంద్రుడు ఒకానొకప్పుడు ఒక చిన్న పొరపాటు చేసి, ఆ పొరపాటు అంటే దుర్వాస మహర్షిని తెలియక కొంచెం అవమానించాడు. దుర్వాస మహర్షి వెంటనే ఇందాక మనం చెప్పుకున్నాం గురువు అని, దేవుడు గనక కోపం వహిస్తే గురువుని శరణ వేడుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం. కానీ గురువే అనుగ్రహిస్తే ఇంకెవరిని శరణ వేడాలి, చాలా భయం. అందువల్ల అంతటి గురువు కోపం తెప్పించాడు. ఆయన వెంటనే నీ సంపదలు మొత్తం పోగాక అని ఇంద్రుడిని శపించాడు. స్వర్గం అంటేనే ఐశ్వర్యమయం కదమ్మా, మొత్తం అన్ని సంపదలు పోయినాయి. పోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో దిక్కుదోసినటువంటి పరిస్థితిలో ఆయన తపస్సు చేస్తే ఇంద్రుడు తపస్సు చేస్తే అప్పుడు లక్ష్మీదేవి చెప్పిందట, నాయన ఇట్లా క్షీరసాగర మథనాన్ని ఇట్లా గనక మథనం చేస్తే నీకు అమృత కలశాలు లభిస్తుంది నాయన. ఇప్పటి వరకు నీ దగ్గర ఉన్న సంపద మొత్తం గురువు వల్ల నేను పక్కకి వెళ్ళిపోయాను, నీ దగ్గర సంపద అంతా ఇప్పుడు ఏమీ లేదు, కానీ నువ్వు క్షీరసాగర మథనం చెయ్యి,
చేస్తే అమృతం నీకు లభిస్తుంది, అప్పుడు యథాప్రకారంగా సంపదలన్నీ నీ దగ్గరికి వస్తాయి అని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పిందట. అందువల్ల ఇంద్రుడు ఈ దేవతల సహాయంతో క్షీరసాగర మథనం చేశాడు. చేసినప్పుడు ఆ అమృత బిందువులు, ఆ అమృత కలశం బయటకు వస్తుంది కదా, ఆ వస్తున్నప్పుడు ఆ అమృత బిందువులు ఇదిగో నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ, ఈ 4 చోట్ల, అంటే ఈ కుండ నిండుగా నీళ్లు ఉన్నాయి అనుకోండి, మనకు లౌకికంలో కూడా కొంచెం పక్కకి పడుతుంటాయి కదా, ఆ అమృతం కూడా బాగా నిండుగా ఉందట ఆ కలశం. ఆ నిండుగా ఉన్నటువంటి అమృత కలశంలో ఉన్నటువంటి ఆ బిందువులు మన పవిత్ర భారతదేశంలో, అందుకే మేరా భారత్ మహాన్, ప్రపంచంలో ఏ దేశంలోకి అంత గొప్పతనం లేదు, మన భారతదేశంలో ఇందాక నేను చెప్పినటువంటి ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి, ఆ అమృత బిందువులు పడ్డాయి. ఆ బిందువులు పడినందువల్ల ఈ 4 క్షేత్రాలకి, ఈ ప్రయాగకి కానివ్వండి, హరిద్వార్ కానీ, నాసికా త్రయంబకం కానివ్వండి, ఉజ్జయిని కానీ, ఈ 4టికి అంతటి ప్రాముఖ్యం వచ్చింది. మరి మనం ఇక్కడ మామూలుగా మన దక్షిణ దేశంలో మనం పుష్కరాలు అని జరుపుకుంటూ ఉంటాం 12 సంవత్సరాలకు ఒకసారి. అక్కడ 40 రోజులు, ఇక్కడ 12 రోజులు మనం చేసుకుంటాం కదా, అక్కడ 40 రోజుల పాటు జరుపుతారు ఈ కుంభమేళ. ఈ 40 రోజుల్లోనూ ఎక్కడెక్కడి దేవతలందరూ కూడా, ఎందుకంటే అక్కడ సమావేశం అవుతారట. ఎందుకంటే భారతదేశంలో అమృత బిందువులు పడినటువంటి ప్రదేశాలు అప్పుడు అసలు మామూలుగానే పునీతాలు. ఈ 40 రోజుల్లో, ఆ జనవరి 13వ తారీఖు నుంచి రేపు ఫిబ్రవరి వరకు ఉండేటువంటి ఈ 40 రోజుల్లో విపరీతమైన ప్రాముఖ్యత, విపరీతమైన పవిత్రత వాటికి వస్తుందట. అందులోనూ ఈ మాఘ పౌర్ణిమ ఇలాంటి రోజులు కొన్ని ఉన్నాయి, మౌని అమావాస్య ఇలాంటి రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లో ఇంకా అధికమైనటువంటి ప్రాముఖ్యత. అంటే అదే నదీ నీరు పవిత్రం, ఆ నదీ నీరులో అమృతం పడింది, ఇంకా పవిత్రం. అందులోనూ ఈ గ్రహాలు దేవతలందరూ కూడా ఈ 40 రోజుల్లో అందరూ అక్కడ సమావేశం ఉంటారట, ఆ నదీ స్నానాలు చేస్తుంటారట. ఆ నీరు ఇంకా పునీతం అవుతుంది. అందువల్ల ఎక్కడెక్కడి సాధువులు కానివ్వండి, ఎక్కడెక్కడి మహానుభావులు కానివ్వండి, ఎక్కడెక్కడ అధికారులు కానివ్వండి, అందరూ కూడా ఆ కుంభమేళాలో ఈ 40 రోజుల్లో ఒక్క రోజైనా సరే స్నానం చేసి ధరించాలి అనుకుంటారు. ఎందుకంటే అమృత బిందువులు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మళ్ళీ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి అమృతము అంటే మనకు సంపదలు కావాలని చెప్పి కుంభమేళాకి మనం వెళ్తున్నామా అని అంటే, మానవ గమ్యం ఎప్పుడు, మన భారతదేశం ఎప్పుడు చెప్తోందమ్మా, అమృతత్వం అంటే మోక్షము యొక్క ద్వారం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నోట్ల కట్టలు వస్తాయని కాదు కుంభమేళా స్నానం. మనిషికి మళ్ళీ జన్మ పరంపర రాకుండా ఉండేటువంటి దాన్ని అమృతత్వము, మృతత్వము, అమృతత్వము. అమృతత్వం అంటే మోక్షం. కాబట్టి త్యాగేనేకేన అని చెప్పి త్యాగం చేత అమృతత్వం వస్తుందని పెద్దవాళ్ళు ఎలా చెప్పారో, అలాగే కుంభమేళా స్నానం గనక చేస్తే నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది, సద్గతి కలుగుతుంది, మళ్ళీ జన్మ పరంపరలో నువ్వు చిక్కుకోకుండా ఉంటావు. అంతేగాని సంపదలు వస్తాయని కాదు ఇక్కడ అర్థం. లౌకికంగా బతికినంతకాలం ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటావు, ఇక మళ్ళీ పుట్టకుండా ఉంటావు, అది కావాలి. అందువల్ల ఈ 40 రోజుల్లోనూ తప్పనిసరిగా కుంభమేళా స్నానం చెయ్యాలి. నాకు ఓపిక లేదండి, నేను వెళ్ళలేను అని అనుకుంటే దానికి కూడా మన వాళ్ళు మార్గం చెప్పారు. నువ్వు రోజు చేసేటువంటి స్నానంలో ఈ 40 రోజుల్లో అహం కుంభమేళా స్నానం కరిష్యామి, ఇంట్లో పోసుకునేటువంటి నీళ్లతోటే నేను కుంభమేళాలో ఉన్నటువంటి మనస్సు అంత గొప్పదమ్మా. నేను కుంభమేళాలో, ఆ ప్రయాగలో, ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నాను అనే పవిత్రమైన భావనతోటి ఇక్కడ నీటితోటి చేయి. ఈ కుంభమేళా స్నానం అక్కడ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇక్కడ నీకు కూడా అది లభిస్తుందని చెప్పారు. అది అమృత బిందువుల యొక్క కథ. గురుగారు, మరో సందేహం. దానం ఉత్తమ ధర్మం, అలాంటప్పుడు దానం స్వీకరించేవారు, ఇచ్చేవారికి ఎలాంటి నియమాలు వర్తిస్తాయి? బాగుందమ్మా. దీనికి అగస్త్యుడు అనేటువంటి మహానుభావుడు, వింధ్య పర్వతాన్ని నిరోధించినటువంటి వాడు, సముద్రం మొత్తాన్ని తాగినటువంటి వాడు, తక్కువవాడు కాదమ్మా అగస్త్యుడు. అటువంటి వాడు చెప్పాడు. లోపాముద్ర అని చెప్పి అగస్త్యుని యొక్క భార్య, అంటే లోకం కోసం, వినోదం కోసం ఆవిడ ఒక మాట అడిగిందట. వాళ్ళ కోసం కాదు, లోకంలో మనకి హితోపదేశం చేయటం కోసం. ఏమండి, నాకు బాగా డబ్బులు చూడాలనుంది, సంపదలు చూడాలనుంది. మునులు వాళ్ళు ఒక వినోదం కోసం అడిగిందట, బాగా సంపద కావాలని. నవ్వేట ఆయన. సరే, నువ్వు సంపద అడిగావు కదా,
మనం బ్రాహ్మణులం, మునులము, కాబట్టి సంపద తీసుకొస్తాను నీకు. సంపద ఇచ్చేవాడెవడు? రాజు ఇవ్వాలి. మనం రాజులను అడిగి సంపద తెచ్చుకోవాలి. కాబట్టి ఒక రాజుని వెళ్ళి అడుగుతాను, ఆయన ఇస్తే నీకు సంపద కావాలన్నావు కదా, ఇంట్లో కూడా నువ్వు సుఖంగా ఉంది కానీ అని ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఉంది. ఆ రాజుని అడిగేటమ్మ అగస్త్యుడు. ఏమని అడిగాడంటే, మహాభారతంలో ఉన్నటువంటిది ఇది. మహారాజా, నీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం వస్తుంది, వీటిల్లో ఏదైనా ఎక్కువ గనక మిగిలితే నాకు దానం. ఎంత జాగ్రత్తగా అడిగాడు చూడండి అమ్మ. నీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం అవుతుంది, అందులో ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు కాగా ఇంకేదైనా మిగిలిందనుకో అది నాకు దానం ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు, అంటే బాగా ఐశ్వర్యవంతుడు ఆ రాజుగారు. ఆ రాజుగారు పాపం ఆ కోశాధికారిని వీళ్ళని పిలిపించాడు, లెక్కలు చూడమన్నాడు. చూస్తే ఎంత ఆదాయం వస్తుందో ఖర్చు కూడా అంతే అయిపోతుంది, ఏం మిగలటల్లా. అయితే నాకు దానం ఇవ్వద్దు. ఎందుకు దానం ఇవ్వద్దు? ఇప్పుడు నువ్వు నాకు దానం ఇచ్చావనుకో, నువ్వు ఇస్తావు, నేను వచ్చి అడిగాను కాబట్టి నాకు దానం ఇస్తావు. కానీ ఇంత మళ్ళీ రేపు ప్రజల మీద నువ్వు పన్ను వేయాల్సి వస్తుంది, దీన్ని పూడ్చుకోవాలి కదా. అంటే ప్రజల మీద పన్ను వేయాల్సి వస్తుంది కాబట్టి ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. కాబట్టి నీకు మిగిలితేనే నాకు దానం చేయి అని ప్రతి రాజు దగ్గరికి వెళ్ళి అడిగట. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి రాజు దగ్గరికి వెళితే ప్రతి వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారట. చెప్తే ఆయన వద్దని చెప్పాడు. అంటే దీని ద్వారా మనకి భారతంలో వేదవ్యాసుడు మనకి బోధించినటువంటిది ఏంటంటే, ఎవరి దగ్గరనైనా మనం దానం తీసుకున్నామంటే వాళ్ళు తృప్తిగా ఇవ్వాలి, అదొకటి. ఇంకొకటి, దానం ఇస్తున్నటువంటిది ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ అధికారి ఇస్తున్నాడంటే మనకి దానం ఇవ్వటం వల్ల లోటు కనుక ఏర్పడితే ఆ లోటు ప్రజల వైపు మళ్ళీ పన్నుల వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి స్థితిలో అది ఏ అధికారి కూడా దానం చేయకూడదు. ఒక్కసారి మన ప్రజాస్వామ్య దేశాలలో, అంటే మన భారతం అమ్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని మహాభారతానికి ఒక మాట చెప్పారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం అంటే నువ్వు వేరే ధర్మసింధు, నిర్ణయ సింధు ఇలాంటి పుస్తకాలు చదువుకో, వాటితో పాటుగా మహాభారతం కూడా చదువుకో. మహాభారతం చదివితే ధర్మశాస్త్రం అది. అంటే ఒక అధికారి అనేటువంటి వాడు, దానం ఇచ్చేటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి, దానం తీసుకునేటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి, మహాభారతంలో చెప్పాడు. కాబట్టి దానం ఇచ్చేవాడు కూడా మిగిలితేనే ఇవ్వాలి, ఎందుకంటే ప్రజల మీద పన్నులు వేయకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దానం తీసుకునేవాడు కూడా వాడి దగ్గర లేనిది పీడించి తీసుకోకూడదు. ఇది అగస్త్యుడు మనకి బోధించినటువంటి నీతి. రామాయణ కాలంలో తల్లిదండ్రులు చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అని బాలకాండ వివరిస్తుంది. విచిత్రమైన మనస్తత్వం అంటే ఏంటి? ఎందుకంటే అసలు నిజంగా మనం ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఎందుకంటే కలియుగంలో ఇలాంటి వాళ్ళని మనం చూస్తుంటాం. అంటే పాపం శమించుగాక, ఈ మాట అనబోయే ముందు ఆ మాట అంటున్నాను నేను. కన్న బిడ్డల్ని చెత్త కుప్పల మీద పారేసేటువంటి తల్లులు. ఇప్పుడు కుపుత్రో నజాయేత అని చెప్పి మన శంకర భగవత్పాదుల వారు అన్నారు, చెడ్డ కుమారుడు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి అనేది ఉండదు అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పాడు. కానీ మనం పేపర్లలోనూ ఈ ధారావాహికుల్లో మనం చూస్తున్నాం, పుట్టినటువంటి బిడ్డని చెత్త కుప్పల మీద పడేసినటువంటి కన్నతల్లులు కూడా ఈ కలియుగంలోనే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి తల్లులకు ప్రతినిధుల్ని కూడా వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణించాడమ్మా. నాకు రామాయణం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఇటువంటి తల్లులు ఈ కాలంలోనే ఉన్నారనుకున్నాము. అందరు తల్లులంటే అసలు మనకి ఒళ్ళు పులకరించిపోతుంది కదా. అంటే దీనికి ఏం చెప్పాడంటే ఆ మహానుభావుడు వృత్తాంతం చెప్పాడు. ఆ రోజుల్లో అంబరీషుడు అని ఒక రాజు ఉండేవాడు. అంబరీషుడు అంటే మామూలుగా ఏకాదశి సంబంధించిన అంబరీషుడు కాదు, ఉపవాసాలు ఉన్నటువంటి గొప్పవాడు ఈయన కాదు. అంబరీషుడి పేరు మీద ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఒక యజ్ఞం చేస్తూ ఉంటే ఒక పశువుని ఆ రోజుల్లో హననం చెయ్యాలి, వధించాలి. ఆ పశువుని వధిస్తే వీడికెక్కడ ఇంద్ర పదవి వచ్చేస్తుందో అని చెప్పి ఆ పశువుని దొంగిలించేసాడు ఇంద్రుడు. అక్కడ యజ్ఞం జరిపించేటువంటి వాళ్ళు అన్నారు, ఈ పశువుకి బదులు ఒక మానవుణ్ణి గనక తీసుకొస్తే, అంటే ఆ రోజుల్లో తీసుకొస్తే సరిపోతుంది అని చెప్పారు. సరే, అంబరీషుడే స్వయంగా బయలుదేరి ఎవడన్నా తనకి తాను స్వయంగా ఈ యజ్ఞంలో బలవుతాను అనేటువంటి మానవుడు ఎవరన్నా దొరుకుతారా అని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే రుచీకుడు అనేటువంటి ఒక మునిగారి దగ్గరికి వచ్చాడు. ఈ రుచీకుడు ముని దగ్గరికి ఆయనకి 3 కొడుకులు. అప్పుడు ఆ రుచీకుడిని అడిగితే, నాకు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టమయ్యా, వాడిని నేను వదులుకోలేను అన్నాడు. అంటే విచిత్రమైన తల్లిదండ్రులు అనుకున్నాం కదా మనం. అంటే నేను మిగతా 2 ఇవ్వటానికి
సిద్ధం సుమ అన్నట్లుగా ఆ మాట వస్తుంది కదా. నాకు నువ్వు అడిగేవు మహారాజుకు, నేను కాదనలేను. నాకు పెద్ద కొడుకు అంటే మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా పెద్దవాళ్ళంటే తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది అని అంటుంటారు కదా. అందువల్ల నాకు పెద్ద కొడుకు చాలా ఇష్టం అన్నాడు. సరే తల్లి అంది, ఆ రుచీకుడి భార్య, నాకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టము అంది. ఇక మధ్యలో ఉన్నట్టమ్మ వాడు సునస్సేపుడు, వాడి పేరు సునస్సేపుడు. ఈ సునస్సేపుడు అన్నట్ట వెంటనే చాలా బాధపడ్డాడు వారు. పెద్ద కొడుకునేమో తండ్రి ఇష్టం అంటున్నాడు, అంటే మా పెద్దన్నని తండ్రి ఇష్టపడుతున్నాడు, నాకంటే తక్కువ వాడినేమో తల్లి ఇష్టపడుతుంది, నన్ను వీళ్ళిద్దరిలో ఎవరు కూడా ఉండాలి అని అనిపించలేదు వీళ్ళిద్దరికీ. చాలా విచిత్రమైనటువంటి తల్లిదండ్రులు వీళ్ళు అని అనుకొని ఆ అంబరీషుడితో అన్నట్ట, నన్ను తీసుకెళ్ళవయ్యా, ఇద్దరికి ఇష్టం లేదు కదా అని చెప్పంటే, సరే మధ్యలో ఇలా వెళ్తూ ఉంటే సరే విశ్వామిత్రుడు దారిలో ఎదురయ్యి, సరే అది వేరే కథ అనుకోండి, ఈ సునస్సేపుడికి ఆ వధ నుంచి తప్పించుకునేటువంటి మంత్రాలని ఉపదేశిస్తాడు. ఆ నరవధ నుంచి ఈ సునస్సేపుడు తప్పించుకుంటాడు. అది వేరే కథ. మనం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క విచిత్రమైనటువంటి ప్రవర్తన. అంటే ఆ రోజుల్లో కంటే ఇప్పుడు సాధారణంగా తల్లిదండ్రుల్లో మనం మమకారం అనేది ఏదో కొంచెం ఒకరి పట్ల ఎక్కువ ఒకరి పట్ల తక్కువ అని అనిపిస్తుంది, కానీ ఏ తల్లికైనా బిడ్డలందరూ సమానమే. ఇది సామాన్య సూత్రం. ఇది ఎక్కువ మంది తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి విషయమే. కానీ ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు నిజంగా ఆ మాట అనొచ్చా అమ్మ? ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా నాకు పెద్ద కొడుకు ఇష్టం అంటే మిగతా వాళ్ళు పర్వాలేదని, లేకపోతే నాకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం మిగతా వాళ్ళు ఏమైనా పర్లేదని అనకూడదు. కానీ విచిత్రమైన తల్లిదండ్రులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు, ఎప్పుడూ ఉంటూ ఉంటారు. కాబట్టి 5 వేళ్ళు సమానంగా ఎలా ఉండవో తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే విధమైన మమకారాలతోటి, బిడ్డలందరూ కూడా ఒకే విధమైన మమకారాలతోటి ఏ యుగంలోనూ ఉండరు అని వాల్మీకి మహర్షి మనకి ప్రబోధించడానికి బాలకాండలో ఈ కథని మనకి చెప్పాడు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.